ప్రజా సంకల్పం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంది ఈ వీడియో ద్వారా. అవి ఏమిటంటే, సార్ మీరు గత 10 రోజుల క్రితం ప్రభుత్వం అంటే సమీక్షా సమావేశం కలెక్టర్లతో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అందులో ఏమన్నారంటే, మీరు ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే, ప్రతి అధికారి ఒక శంకరన్ ఒక శ్రీధర్లా సామాన్య ప్రజలు ఎప్పుడు గుర్తుండేలా పని చేయాలి అని అన్నారు. చాలా బాగుంది సార్, చాలా చక్కగా చెప్పారు. అసలు ఇక అధికారులకు అది ఈ రోజు కూడా వినిపించలేదు సార్ మీరు చెప్పింది. ఆ సమీక్షా సమావేశంలో అందరూ వచ్చారు కదా, వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు జస్ట్ విని వెళ్ళిపోయారు అంతే, అది పాటించడం లేదు. గత పాలకులు ఎలా ఈ వ్యవస్థలో ఎలాంటి అవినీతిని చేశారో అందరికీ తెలిసిందే. వారికి సహకరించిన ప్రభుత్వ అధికారులు అందరూ ఉన్నారు, వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఎన్నో కథనాలు చూస్తాం, వాస్తవ కథనాలు. మీరేమన్నారు, మేము వచ్చిన తర్వాత అవినీతి అంతం చేస్తాం, అవినీతి అంతం రేవంత్ పంతమని మీరే అన్నారు. ఆ సమావేశంలో వచ్చిన కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులకు ప్రజా సంకల్పం సూటిగా ప్రశ్నిస్తుంది. మీ కార్యాలయానికి వచ్చిన ప్రజా సమస్యల ఫిర్యాదులు మీరు ఈ రోజు వరకు, జూలై 29 ఈ రోజు వరకు ఎన్ని పరిష్కారం చేశారో మీరు ఒక రిలీజ్ చేయండి. మీరు ఒకటి, మేము ఇన్ని వచ్చాయి మా దృష్టికి, నేను చేశామని. ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నాము, ఏ అధికారి కూడా ప్రజలకు జవాబుదారీతనంగా పని చేయడం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే నిత్యం ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా ప్రజలు ఎన్నో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నా, ఎవరు స్పందించడం లేదు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ అంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు, ఈమెయిల్స్ అన్నిట్లో కూడా అధికారులకు పంపించిన అధికారులు అసలు చలనం లేదు. టెక్నాలజీ గురించి పెద్ద మాటలు మాట్లాడతారు అందరూ. మరి వీళ్ళు ఎందుకున్నారు వీళ్ళు అంటే, ఇంకా మనం 1940లో ఉన్నామా అంటే, ఒక ఫిర్యాదు పట్టుకొని ఆఫీస్కి వెళ్ళి నిలబడి గంటల్లో నిలబడి అధికారులు సమయం ఇవ్వరు, పెద్ద వాళ్ళకి సమయం ఇస్తారు, సామాన్యుల సమయం ఇవ్వరు. మన విజిటింగ్ అవర్స్ 3 to 5 అందులో ఎవరు ఉండరు. ఏమంటే మేము అక్కడ వెళ్ళాం ఇక్కడ వెళ్ళామని చెప్తారు. దయచేసి చెప్తున్నాం, అధికారిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్రతి ఫిర్యాదు మీరు స్పందించాలా. ఒకరు పెట్టుకోండి, ఎంతమంది జీతాలను తీసుకొని ఆఫీస్లో కూర్చుంటున్నారు చాలామంది, వాళ్ళకి ఒక పని అప్పచెప్పండి. ట్విట్టర్ ద్వారా ఎన్నో వస్తున్నాయి ఫిర్యాదులు, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎన్నో వస్తున్నాయి, ఫేస్బుక్ ద్వారా ఎన్నో వస్తున్నాయి, మెయిల్స్ ద్వారా ఎన్నో వస్తున్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రతి ఒక్క అధికారిది. లేదంటే వాళ్ళ మీద మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది ముఖ్యమంత్రి గారు. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కింది స్థాయి ఉద్యోగాలు అందరూ అంతే ఉన్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనర్ కొత్తగా వచ్చారు. ఇప్పుడు అంతకుముందు అయితే ఎవరు సరిగ్గా పనిచేయలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మనపల్లి మేడం గారికి మేము ఒకటి సూచన చేస్తున్నాము ఈ వీడియో ద్వారా. ట్విట్టర్ ద్వారా చూడండి ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఎన్ని అక్రమ నిర్మాణాలు, చెరువుల కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు, ఎవ్వరు కూడా స్పందించడం లేదు. అప్పీల్కి వెళ్ళాలి, ఆర్టీఐ పెడితే ఆర్టీఐలో రెస్పాన్స్ లేదు. అప్పీల్కి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలండి అప్పీల్కి? మీరు సమాచారం ఎక్కడ ఎందుకు వెళ్తాం అప్పీల్కి? ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చాలా ఉన్నాయండి. ప్రతిదీ మేము వాస్తవంగా తెలియజేస్తాం. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా చాలా ఉన్నాయి, కొన్ని మీడియా సంస్థలు ప్రజల కోసం పనిచేస్తున్నాయి. మీద ఎవరు కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యల మీద పరిష్కారం చేయడానికి ఎవరు పనిచేయట్లేదు. మళ్ళీ చెప్తుంది ప్రజా సంకల్పం. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరైతే మాటలు చెప్పారో ఇవి అధికారులు చెవులలో ఇంకా వాళ్ళు వెళ్ళలేదు, ఇంకా వెళ్ళే విధంగా మీరు చర్యలు తీసుకోండి. వాళ్ళు పనిచేయడానికి చర్యలు తీసుకోండి. కలెక్టర్ అయినా, ఐపీఎస్ అయినా, కింది అయినా నిత్యం వస్తున్నాయి కంప్లైంట్లు. మీరు చూడండి, మీది కూడా ఉంది అఫీషియల్, రేవంత్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, ఫేస్బుక్లో ఉంది, ట్విట్టర్లో ఉన్నారు. మీరు చూడండి, మీ సిబ్బందిని పెట్టి మీరు చూడండి రోజు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో. దయచేసి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయని అధికారుల మీద మీరు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తున్నారు.